క్లైమాక్స్ కింద నుంచి పైన దాకా గూస్ బంప్స్ వచ్చినాయి, ఇచ్చి పడేసిండు ర్యాంప్. ఇప్పుడు రాజసాబ్ సినిమా చూడడం జరిగింది. ఒక ఫ్యాన్ గా చెప్తున్నాను అన్న, నిజంగా చెప్తున్నాను, జెన్యున్ గానే మాట్లాడుకోవాలి. ప్రభాస్ యాక్టింగ్ కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సెకండ్ టాప్ లో క్లైమాక్స్ లో వర్క్ అవుతాయి అంతే. అంటే మారుతికి ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు సినిమా తీరంటే ఫ్యాన్స్ ఇంకా కొడతారు. వెళ్ళాడని చెప్పి చాలా తప్పు పని చేయడం. ఎవరైనా కసిగా ఉంటే నిజంగా తెంగుతారు ఇంటికి వెళ్ళి. నిజంగా ఏం వాడుకోవాలో కూడా ఎక్కడ వాడుకోవాలో ఎక్కడ యూజ్ చేసుకోవాలో తెలియలేదు మనిషిని. అలా ఒక పాన్ ఇండియా స్టార్ అవకాశం ఇచ్చిన తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి. ఆయన యాక్టింగ్, ఆయన యాటిట్యూడ్, కామెడీ తప్ప సినిమాలో ఏమీ లేదన్న. ఒక యావరేజ్గా అయితే చెప్పుకోవచ్చు. మాకు ఇంకా సెకండ్ హాఫ్తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఆయన యాటిట్యూడ్, ఆయన కామెడీ టైమింగ్ గట్రా, ఆ హీరోయిన్ కొంచెం కామెడీ డైలాగ్స్ గట్రా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తమను అక్కడక్కడ మెరిపించాడు. కానీ సినిమా ఎక్కడి నుంచి ఎక్కడ పోతే తెలియదు. సరైన పవర్ఫుల్ స్క్రీన్ ప్లే కానీ ఒక స్టోరీ లైన్ కానీ ఏమీ రాసుకోకుండా ఏదో దారిలో రాసుకుంటే అనిపించింది నాకైతే. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని, ఫస్ట్ హాఫ్ మనకి లెంత్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏం చేయాలో కూడా తెలియక ఏదేదో రాసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిజంగా మారుతి గాడు సెకండ్ హాఫ్ లో ఏదేదో రాసుకుని వెళ్ళిపోయాడు. నిజంగా ఒక యావరేజ్ అన్న సినిమా. ఒక ఫ్యాన్ గా చెప్తాను, ఫ్యాన్స్కే చెప్తాను, ఎవరికే కాదు. కాకపోతే ఏంటంటే ప్రభాస్ని మాత్రం చాలా చక్కగా చూసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ డైలాగ్స్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకైతే. నిజంగా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన యాక్టింగ్ వరకు, సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా అన్నారు. ఇంకొకటి ఏంటంటే విశ్వప్రసాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ ఎలా కొచ్చిపెట్టారు. అక్కడ కేవలం ఒక ప్రభాస్ మాత్రం కొచ్చిపెట్టారు. కానీ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ ఎక్కడ స్టోరీ లైన్, స్టోరీ రాసుకునే విధానం కానీ సీన్స్ కానీ కొంచెం చాలా మటుకు డిపాజిట్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం డిసప్పాయింటెడ్ అయినా. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ సినిమా అన్న, అంతేనా. థ్యాంక్ యూ. ప్రభాస్ కట్అవుట్ ఎలా ఉంటుందండి నిజంగాను?